ఎట్టకేలకు కరీంనగర్ మేయర్ పీఠంపై ఉత్కంఠం వీడింది. ఎట్టకేలకు బీజేపీకి చెందిన అభ్యర్థి కరీంనగర్ మున్సిపల్ మేయర్గా ఎన్నికైనారు. కొద్దిసేపటి క్రితమే 34 ఓట్లతోటి అయితే ప్రభంజనం సృష్టించిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే డిప్యూటీ మేయర్గా బీజేపీ అభ్యర్థులు ఇద్దరు ఎన్నిక కావడం జరిగింది. మేయర్గా కొలగాని శ్రీనివాస్ 2వ డివిజన్కి చెందినవాడుగా, అలాగే డిప్యూటీ మేయర్ మాజీ మేయర్ సునీల్ రావు అయితే డిప్యూటీ మేయర్గా ఎన్నికైనట్లు తెలుస్తుంది. ఇద్దరికి కూడా 34 ఓట్లతోటి అయితే రావడం కూడా జరిగిందని ఇప్పుడే తాజాగా సమాచారం అందుతుంది. వీరిద్దరు అయితే మేయర్ డిప్యూటీ మేయర్గా 5 ఏళ్ల పాటు కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎవరో హైటెన్షన్ మధ్య ఉన్న కరీంనగర్లో ఎట్టకేలకైతే ఈ హైటెన్షన్కి అయితే తెరపడిందని మనం చెప్పుకోవచ్చు. బీజేపీకే మేయర్ పీఠ కైవసం చేసుకుంది. బండి సంజయ్ దీనికి సంబంధించి అనూహ్యంగా వ్యవహరించినట్టు పూర్తిగా చక్రం తిప్పినట్లు అయితే మనకు తెలుస్తుంది. మొన్ననే ఎవరైతే ఎన్నికైన బీజేపీ 30 అభ్యర్థులు ఉంటారో వారిని వెంబడే హైదరాబాద్ క్యాంపుకు తరలించడం కూడా జరిగింది. అలాగే ఇంకా ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురు కూడా బీజేపీ మన ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా వచ్చి చేంజ్ కావడంతో అలా సంఖ్య మరింత పెరగడంతో 33కు వచ్చింది. అలాగే బండి సంజయ్ ఎక్స్ అఫీషియల్ ఉండడంతో ఒక ఓటు రావడంతో 34 ఓట్లతో రావడం. ఈ 34 ఓట్లతో అయితే బీజేపీ ఈ రోజు అయితే ఇప్పుడు కొద్దిసేపటికి కరీంనగర్ మేయర్ పీఠాన్ని అయితే కైవసం చేసుకున్నాను. అయితే మొన్నటి వరకు అయితే కాంగ్రెస్ చక్రం దింపి కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని అధిరోహిస్తుంది. గతంలో కూడా 2 సార్లు 13 సంఖ్య అంటే కాంగ్రెస్కు 13 సంఖ్య రావడం కూడా జరిగింది. 13 సీట్లు వచ్చిన మేము కూడా గతంలో మేయర్ పీఠాన్ని దక్కించుకున్నాను నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా అయితే కొద్దిగా ఛాలెంజ్ తీసుకున్న బండి సంజయ్ కూడా ఎట్టకేలకు ఆ క్యాంపుల నుండి ఎవరు కూడా బయటకోకుండా చాలా జాగ్రత్త పడి ముందు నుండే చక్రం తింపారు. ఎట్టకేలకు కరీంనగర్ బీజేపీ మేయర్ పీఠం బీజేపీ అని ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అదే దిశగా ఈ రోజు అయితే కరీంనగర్లో బీజేపీ 2 మేయర్ సీట్లు కైవసం చేసుకున్నారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీకి పట్టం కట్టడం కూడా జరిగింది. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవచ్చు. బీజేపీకి బండి సంజయ్ ఒకటే ఇక్కడ అన్ని తానే పోషించినట్లయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే కరీంనగర్ జిల్లాలోని ఇటు సిరిసిల్ల, హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి పలు స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు పెట్టడం కూడా జరిగింది. కాకపోతే కరీంనగర్లో మాత్రం అత్యధికంగా 30 సీట్లు అయితే బీజేపీ కైవసం చేసుకుంది. మిగతా చోట్ల అయితే అన్ని కాంగ్రెస్ రావడం కూడా జరిగింది. ఒక సిరిసిల్లలో ఆ కారు జోషి ఉండడం కూడా జరిగింది. అయితే ఎట్టకేలకైతే చాలా రోజుల నుండి బీజేపీ సారి మేయర్ పీఠం దక్కించుకోవాలనే వ్యూహాత్మక ఆలోచనతో బండి సంజయ్ ముందుకు వెళ్ళినట్టయితే తెలిసింది. ఆ దిశలోనే ఈ రోజు అయితే కరీంనగర్ మేయర్ పీఠాన్ని అయితే బీజేపీ కైవసం చేసుకున్నది. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ చూసినా అంటే బీజేపీ ఎక్కడ కూడా డిపాజిట్లు కూడా రాని పరిస్థితి మనం చూసుకోవాలి. అయితే కరీంనగర్లో మాత్రం బండి సంజయ్ తన చరిష్మాను అయితే చూపించడం జరిగింది. అయితే నిజామాబాద్లో జరిగినటువంటి వ్యూహాత్మక పరిణామాలు కరీంనగర్లో కూడా జరుగుతాయని అందరూ ఆశించారు. కానీ అలాంటి వ్యూహాత్మకాలు ఇక్కడ ఫలించలేదు. ఇక్కడ ఉన్నది బండి సంజయ్ అంటూ బీజేపీ కార్యకర్తలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కరీంనగర్లో బీజేపీ అయితే కైవసం చేసుకుంది. అలాగే చొప్పదండి మున్సిపల్ కాంగ్రెస్ అయితే సుల్తానాబాద్ మున్సిపల్ అయితే కోరం సభ్యులు లేక వాయిదా పడ్డట్టయితే తెలుస్తుంది. పెద్దపల్లి కాంగ్రెస్, అలాగే రామగుండ కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మంత్రిని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవడం కూడా జరిగింది. మనం చూసుకుంటే జగిత్యాల మున్సిపల్ జీవన్ రెడ్డి ఇటు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య చాలా రోజుల నుండి వాగ్వివాదం జరుగుతున్న నేపథ్యంలో వీరి మధ్య ఒక కొలికి రాకపోవడంతో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ వాయిదా పడినట్లయితే తెలుస్తుంది. అయితే జీవన్ రెడ్డికి అయితే 18 అయితే సంజయ్కి 21 సీట్లు రావడంతో వీరిద్దరిపై సయోధ్య కూర్చేందుకు అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సిరిసిల్ల తీసుకుంటే సిరిసిల్లలో కూడా కారు జోరు ఉండటంతో సిరిసిల్లలో మున్సిపల్ కారు అంటే బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ఉమ్మడి జిల్లా చూసుకున్నట్టయితే ఒక కరీంనగర్లోనే బీజేపీ మాత్రమే మేయర్ పీఠాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకుంది. అలాగే వేరే ఎక్కడ కూడా బీజేపీ కూడా ఎక్కడ డిపాజిట్ వచ్చిన దాఖలు లేవు. ఏదేమైనప్పటికీ ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా బీజేపీ కరీంనగర్ మేయర్ పీఠాన్ని అయితే దక్కించుకోవడం గమనార్హం మనం చెప్పుకోవచ్చు. మిగతా చోట్ల అయితే అంతటా కాంగ్రెస్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఈ బీజేపీ 34 ఓట్లతో పార్టీ అభ్యర్థులు బలపరచడంతో కరీంనగర్ మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్ అయితే ఎన్నుకోబడ్డాడు. శ్రీనివాస్ లోకల్ 18 కరీంనగర్.